మాది స్టింగ్బయో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇందులో ఏంటంటే మనకు పూత ఖాతా గురించి, కాయ సైజు మంచిగా రావడం గురించి 2 మందులు ఉంటాయి. ఒకటి బయోలిఫ్ట్, ఇంకోటి ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ అన్న మందు దీనికి చిల్లి అంటే కుమారస్వామి గారు సీతారాంపూర్ గారు ఈ ఇంపాక్ట్ అన్న మందు స్ప్రే చేశారు. చేయకముందు అంటే ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది రైతు మాటలు తెలుసుకుందాం. ఇది చేయకముందు నాకు తెలిసి రైతు చెప్పడం ఏంటంటే చెట్లకు ఇప్పుడు ఇగురు కానీ ఏమి కానీ ఇదేం లేదట, గ్రోతింగ్ కూడా లేదట, పెరుగుదల లేదట. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇంపాక్ట్ వాడడం వలన పెరుగుదల వచ్చింది, ప్లస్ చేను గుబురుగా వచ్చింది. రైతు చెప్పాడు మాకు. కానీ ఇప్పుడు రైతు మాటలో తెలుసుకుందాం మనం ఎట్లా వచ్చింది ఏందనేది, ఆ ఇంపాక్ట్ రిజల్ట్ పనితనం అనేది ఎట్లా వచ్చిందని రైతు మాటలు తెలుసుకుందాం. ఒకసారి మాట్లాడండి కుమారస్వామి గారు. మీరు మీ పేరు చెప్పండి, ఊరు, జిల్లా. నా పేరు అడప కుమారస్వామి. మాది సీతారాంపురం గ్రామం, హన్మకొండ జిల్లా. ఈ ఒక్కసారి అన్ని కొమ్మలు లెక్కనే ఉన్నాయంటే ఈ మందు కొట్టమని ఇచ్చండి సారు. కొట్టినాక పెరుగుదల, కొమ్మలు ఎక్కువ వచ్చినాయి, పూతలు వచ్చినాయి, చేను మంచిగా ఏపుగా వచ్చింది. మీకు రిజల్ట్ ఎన్ని రోజులు కనిపించింది? 15 రోజుల తర్వాత పడ్డది. అప్పటి వరకు ఏం లేదు, కొమ్మలే వట్టి కొమ్మలే పెట్టినాము, ఆ కొమ్మలకే కొట్టినాము. ఆకులు కానీ మిగురు కానీ ఏం లేదా? వట్టి కొమ్మలు లెక్కనే ఉండే. ఆ సార్ వచ్చి ఇది కొట్టు, నీకు కొమ్మలు ఎక్కువ వస్తాయి, పెరుగుదల ఉంటుంది అంటే కొట్టిన. కొడితే 15 రోజుల వరకు చేను గుబురులు అయింది, మంచిగా అయింది. ఓకేనండి, థ్యాంక్ యూ కుమారస్వామి గారు. మా స్టింగ్బయో కంపెనీ యొక్క ఇంపాక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. ఇది మరి రైతు సోదరులు వాడచ్చా? మిగతా రైతు సోదరులకు అన్ని పంటలు వాడచ్చా? ఒకసారి మందు వాడాలో చెప్పండి. ఈ పెరుగుదలకు, ఈ కొమ్మలు ఎక్కువ రావడానికి ఇది వాడుకోవచ్చు రైతులు. మంచిగా పనిచేసింది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి కుమారస్వామి గారు. థ్యాంక్ యూ. హలో, అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు మిత్రులందరికీ మా స్టింగ్బయో తరఫున మరియు మా స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఏరియాలో మేము గత 1.5 year నుంచి ఇక్కడ మేము డెమోలు అన్ని పంటల మీద ఇక మా మిత్రుడు రైతుడు ఉన్నాడు, తిని దగ్గర కూడా ప్యాడీ డెమో చేస్తున్నాము. సో ఒక్కటే రామస్వామి గారు ఉన్నారు. మేము చిల్లే కాదు, మేము ఆల్మోస్ట్ మన ఏరియా